ముగ్గురులో మీ క్యారెక్టర్ ఏదంటే మీరేం చెప్తారు? అది ముగ్గురులో ఉంది. డూండిలో కొంచెం తక్కువ ఉంది కానీ మెయిన్ అయితే ఆర్య సరియు క్యారెక్టర్ తీసుకుంటే ఆ ట్రాక్ నా రియల్ లైఫ్లో జరిగింది యాక్చువల్గా. సో అందుకనే అది ఒక పోయిటిక్ వేలో చెప్పగలిగాను నేను. అండ్ అబ్బాయిలే కాదు అమ్మాయిల దాంట్లో కూడా ఐ వాజ్ దేర్. వాళ్ళ షూస్లో కూడా ఉన్నాను నేను. సో అందుకనే 6 డిఫరెంట్ క్యారెక్టర్స్ నా లైఫ్లో 6 డిఫరెంట్ ఫేజెస్లో ఉన్న క్యారెక్టర్స్ అనమాట అవన్నీ. సో వాటిలన్నింటికి కనెక్ట్ అవుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆడియన్స్ చాలామంది రివ్యూ చూసి వెళ్తూ ఉంటారు సినిమాలకి. సో మీ సినిమాకి రివ్యూ చూసి వెళ్ళే వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటి మీరు? నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఏం లేదండి. అంటే వి ఆల్ నో రివ్యూస్ ఆర్ పేడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద డిజిటల్ మీడియా ఇస్ పేడ్. సో నేను పర్సనల్గా ఏ సినిమా నేను చూడాలన్నా కూడా వెళ్ళినోడిని కనుక్కుంటాను నేను, బాగుందా లేదా అని. మీరు ఆ పని చేయండి. మీ ఫ్రెండ్సో మీ కొలీగ్సో ఎవరో ఒకరు వెళ్ళుంటారు కదా, వాళ్ళని కనుక్కొని బాగుందా లేదా జెన్యున్గా కనుక్కొని వెళ్ళండి. మౌత్ టాక్కి మించిన జెన్యున్ టాక్ అయితే ఏమి ఉండదు. సో దిస్ మై సజెషన్. అండ్ ఇప్పుడు రివ్యూస్ కూడా చూసుకుంటే చాలామంది చాలా నెగిటివ్గా పెడుతున్నారు. ఆ సినిమా బాగాలేదని, చాలామంది అసలు కంటెంట్ లేదని పెడుతున్నారు. వాళ్ళకి చెప్పే మీరు మాట ఏం చెప్తారు? సినిమా ఒక్క రోజులోనే వాళ్ళు ఎట్లా డిసైడ్ చేయగలరు? అసలు సినిమా చూడకుండా కూడా రివ్యూస్ వచ్చినాయి. సో వాళ్ళకి చెప్పేదేంటి మీరు? సో సింపుల్, నేను చెప్పేది ఏంటంటే మనకి స్కూల్లో ఒక లెక్చరర్ స్టూడెంట్స్ చెప్పేటప్పుడు హీ ఈజ్ అ సర్టిఫైడ్ లెక్చరర్. సో హౌ ఇస్ దిస్ గై సర్టిఫైడ్ టు రివ్యూ యువర్ మూవీ? అతను ఏమన్నా సినిమా ప్రొడ్యూస్ చేశాడా, డైరెక్ట్ చేశాడా, యాక్ట్ చేశాడా, అసలు ఇండస్ట్రీలో ఉన్నాడు అతను? సో యూట్యూబ్ ఉంది కదా, మైక్ ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని అట్లా చెత్తగా ఒల్లుబల్స్ మాట్లాడితే మాత్రం తప్పదు. అంతే. వాళ్ళకి తీసుకునే యాక్షన్ ఎట్లా తీసుకుంటారు యాక్షన్? అది మా ప్రొడ్యూసర్ గారు తీసుకుంటున్నారు. యా. సో ఫైనల్గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ఇంకా ఇలాంటి సక్సెస్లు మళ్ళీ లైఫ్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.